రాష్ట్రంలోని ప్రతి ఇంటికి రాబోయే ఏడాదిన్నరలో హైస్పీడ్ ఇంటర్నెట్ అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టెలికాం, టెక్నాలజీ రంగంలో ఎలాంటి పైలట్ ప్రాజెక్టు చేపట్టినా ఏపీని టెస్టెడ్ కింద పరిగణించాలని కేంద్రాన్ని కోరారు. బీఎస్ఎన్ఎల్ దేశంలోనే నెంబర్ 1 నెట్వర్క్గా మారుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీ పెంచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకార ఒప్పందం కుదిరింది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ ఒప్పందం ద్వారా సుమారు 5 లక్షల ఇళ్లకు అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్టు కింద ఫైబర్ నెట్ కనెక్షన్లు అందిస్తారు. రాష్ట్రంలో ఈ పథకం అమలుకు కేంద్రం 2,432 కోట్లు ఖర్చు చేయనుంది. ఒప్పందంపై డిజిటల్ భారత్ నిధి అడ్మినిస్ట్రేటర్ శ్యామల్ మిశ్రా, రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక కార్యదర్శి కృష్ణబాబు సంతకాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,426 పంచాయతీలకు ఈ ప్రాజెక్టు ద్వారా సేవలు అందనున్నాయి. భారత్ బ్రాడ్ బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ మొదటి దశలో పనులు నిర్వహించిన 1,692 పంచాయతీల్లో నెట్వర్క్ అప్గ్రేడ్, బీబీఎన్ఎల్ 2 దశలోని 11,254 గ్రామాల్లో డిజిటల్ కనెక్టివిటీని పూర్తి చేయడం, కొత్తగా ఏర్పడిన 480 పంచాయతీల్లో కనెక్టివిటీ కల్పించేలా చర్యలు తీసుకోవడం, డిమాండ్ ఆధారంగా 3,942 గ్రామాల్లో చిట్టచివరి వరకు కనెక్టివిటీ పెంచే అంశంపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి కేబుల్, నెట్, ల్యాండ్లైన్ ఫోన్ సేవలు అందించేందుకు వీలుగా 2014-19 మధ్య ఫైబర్ నెట్ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. అయితే దాన్ని గత వైసీపీ సర్కార్ ఇబ్బందుల్లోకి నెట్టిందని మండిపడ్డారు. ఇప్పుడు కేంద్రం సాయంతో డిజిటల్ కనెక్టివిటీని పెంచుతున్నామని వెల్లడించారు. Some other countries' old technology they are unable to update. India is having brand new technologies. We are moving very fast. With all these things, I am expecting different wonderful time. BSNL will be number 1 sector in India, not private sector. That is not far away. You can do better than Jio. You can do better than Airtel. That is possible because you are having that type of knowledge. Every home. If you connect Wi-Fi with 5G, 6G or 7G tomorrow, then economy will boost up. Originally 2 Mbps for state government. Now we are all thinking gigabits for institutions, for education. That is the order of the day. 1.5 year time, we are going to provide every home sufficient bandwidth. It may be 25 minimum, that is the minimum, then gigabit. Wherever there is a school, they want more, you have to give. That is where you have to go in that direction. ప్రధాని మోదీ నేతృత్వంలో గత 11 ఏళ్లలో టెలికాం రంగంలో పురోగతి సాధ్యమైందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో భారత్ నెట్ ప్రాజెక్టును వేగంగా అమలు చేస్తామని వెల్లడించారు. India has, and I say this many times, that we were behind the world on 4G. We walked with the world on 5G, but we will lead the world on 6G. And today, India has 40 crore of our consumers on 5G. 40 crore. And by 2030, we will have 100 crore customers. Amended Bharat Net is a $16.9 billion public funded program of Government of India, which will take OFC broadband, OFC fiber and broadband to every single village of this country. మారుమూల ప్రాంతాలకు టెలికాం నెట్వర్క్ సేవలు కల్పించేందుకు 1,250 కొత్త టవర్లు ఏర్పాటు చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. చాలా గ్రామాల్లో కమర్షియల్ వైబిలిటీ లేని దగ్గర ఎయిర్టెల్ గానీ, జియో గానీ వాళ్ళెవరు టవర్స్ ఉండవు. అలాంటి ప్రాంతాల్లో 4G సాచురేషన్ BSNL ఓన్ టెక్నాలజీ ద్వారా గత 1.5 year లో మేము వచ్చిన తర్వాత 1,250 కొత్త టవర్స్ పెట్టాం. 2,200 విలేజెస్ ని కవర్ చేస్తున్నాయి. ఇది కాకుండా ఇప్పుడు అడిషనల్ గా ఇంకొక 900 టవర్స్, అంటే అవి 1,600 విలేజెస్ ని కవర్ చేసే విధంగా ఇంకొక 1,000 కోట్ల రూపాయల క్యాపెక్స్ కూడా ఈ MOUలో లేదు. కానీ ఇవన్నీ ఆల్రెడీ అప్రూవ్ అయిపోయినాయి. BSNL డిఫరెంట్ మెకానిజం, అంటే స్టేట్ కి సంబంధం ఉండదు, కానీ BSNL ఖర్చు పెట్టి అన్ని గ్రామాల్లో 4G మొబైల్ సేవలు ఉండే విధంగా చేస్తారు. ఎయిర్టెల్, జియో కనెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి కనుక BSNL సిమ్ లేకపోయినా కూడా BSNL టవర్ కనుక ఆ గ్రామాల్లో ఉంటే ల్యాచ్ అయ్యే విధంగా కూడా మేము వర్క్ చేస్తున్నాం.